చేద్దాం. ఓం మహాకాళి, ఓం చాముండి, పరాశక్తి, ఆవహించమ్మా, ఆయనంతా బాగా ఊహించమ్మా, బాగా ఊహించు. శిక్ష నడినెత్తికెక్కింది. వైద్యానికి ఎవరైనా వస్తున్నారేమో చూడరా. అలాగనే బతడు. ఈ చుట్టుపక్కల జనాలందరికీ పెద్ద గురువు నువ్వే కదా. ఏదైనా సరే మనల్ని నమ్మినంత కాలం మనకి పుట్టికి దీనికి అంటే తినడానికి తాగడానికి కుదివే లేదంటే. సరే ఎవరన్నా వైద్యానికి వస్తున్నారేమో చూడు. నేను ఈ పనిలో ఉంటా. ఏం చెప్పారు గురువా? నా రోజు నేను నా పాడి తోడ బరి తప్పిపోయింది గురువా, తెలుసుకోడానికి వచ్చాను. నీ పాడి మరి కనిపించాలంటే అంజనం వేయాలా? 10,000 కొట్టిట్ట. 10,000 చూపించాలా లేదా? చూపించాలి. 10,000 కొట్టు. 10,000 దేని మరి కావాలి గురువా? కొట్టు 10,000. దండాలు గురువా, కూర్చో. నేను అంజని వేస్తా. గురి తప్పదు. నీ బర్రె ఖచ్చితంగా కనిపించి తీరుతుంది. అంటే గురువా దూరం ఉంటే ముచ్చుకోకూడదురా మూర్ఖుడా. నిన్ను మూర్ఖుడు అంటున్నారు. బాగా చూడు. నీ బర్రె కనిపిస్తుంది అక్కడ. కనిపిస్తుంది గురువు. నీ బర్రెకి నల్లగా రంగేసినట్టుంది. కనిపిస్తుందండి. ఇక నిజాను గురువా, మరి చెప్పారు గురువా. బర్రి నల్లగా కాకపోతే తెల్లగా ఉంటుందా? ఈ తిక్కలోడు చెప్పడం, ఆ తిక్కలోడు ఇవ్వడం. నీ బర్రెకి 2 కొమ్ములు ఉన్నాయి. కనిపిస్తున్నాయా లేదా? అవును గురువు, మరి చెప్పారు గురువా. బర్రికి 2 కొమ్ములు కాక 4 కొమ్ములు ఉంటాయా? ఈ పనికి మొదలు చెప్పడం, ఆ పనికి మొదలు తిరగడం. నీ బర్రికి వెనక పక్క తోక నిన్ను మంటూ ఊగుతోంది. చూడరా. అవును గురువు, చెప్పారు గురువా. బర్రికి తోక వెనకాల కాక ముందు ఈ పనికి మొదలు చెప్పడం, ఆ పనికి మొదలు తిరగడం. నీ బర్రె అపోలో హాస్పిటల్ వెనక కాగితాలు మేస్తా ఉంది. వెళ్ళి తోలుకొచ్చుకోట్టు. అమ్మో, అదే చెప్పారు గురువా. సరే గురువా, దండాలు గురువా. బరి కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. పో. శిక్ష ఏమన్నా వచ్చాయంటా? వచ్చింది గురువా. సరే ఎవరన్నా వస్తున్నారేమో చూడరా. గురువు ఆ ఏడుగుడు బాగా నీరసంగా వస్తున్నాడు గురువు. కానీ దండాలు ఏమైందా? నాకు 2 రోజుల నుంచి ఆకలి వేయట్లేదు, నీరసంగా ఉంది. ఒంట వెళ్ళిపోతే వల్ల పచ్చగా శిక్ష పసురు నీకు పసికిర్లు నాకే అది తగ్గాలంటే పుసురేయాల. 3,000 కొట్టిస్తా. 3,000 నాకు తగ్గిపోతుంది కదా? ఖచ్చితంగా తగ్గిపోతుంది. పూర్తిగా ఇదిగో సార్ తీసుకోండి. శిష్య రాని
కసికేరు దగ్గర దండాలు స్వామి. దండాలు దండాలు. నీకు పసురేస్తా, తగ్గిపోద్ది. ఏం భయపడ మాకు. అలాగే స్వామి. రే శిక్ష, దేవి పాదాల చెంత పసురు సిస్తా ఉంది. పట్టారా? ఇదిగో, ఈ పసురు ఉదయం సాయంత్రం 6 రోజులు దాకు నీ పచ్చికెళ్ళు పటాపంచులు అయిపోతాయి, తగ్గిపోతాయి స్వామి. తగ్గిపోతాయి. దండాలు స్వామి. రేయ్, స్వామి. ఉందా? రేయ్ శిష్య, దేవి పోవకుండా కత్తి ఉంది, దాన్ని పట్టరా? ఎవరన్నా కలిసి ఎక్కడ పెడతారు? రేయ్ శిష్య, ఏమన్నా వచ్చినాయంట్రా? ఎక్కడ వచ్చినాయి గురువా? ఏమి రాలా. ఎవరన్నా వచ్చినారేమో చూడరా. సరే గురువా. గురువు శిష్య, ఎవడో కాలు పట్టుకొని వస్తున్నాడు గురువు. రాని రాని. దండాలు దండాలు. ఏమైందిరా కాలా? బుద్ధి తక్కువ పక్కింటి గోడకి నా కాలు మీద పడింది. పిండి కట్టి తగ్గదు పసురు పోదు. తగ్గదు ఉడిపించిన సమయం తగ్గదు. దగ్గరికి వచ్చిన రేయ్ శిష్య, తగ్గుతుంది తగ్గుతుంది. రేయ్, నీకు కాలు నొప్పి తగ్గాలంటే తాయింత కట్టాలా. 7,000 కొట్టింట. 7,000 కాలు తగ్గాలా లేదా? మొత్తం మొత్తం ఏయ్, నీ ఛార్జీలు దండాలు దండాలు. నీకు తాయెత్తేస్తా, నీ కాలు నొప్పి తగ్గిపోద్ది. ఏం భయపడబాకు. రేయ్ శిష్య, ఏమి పాదాల చెంత తాయెత్తుంది, వెళ్ళి పట్టుకోరా. కళ్ళు కూడా ఆడపడం లేదా? ఇదేనా? ఇదేనా? ఇంకా? సమంత. కాదు. కాదు. ఇదేని? సచిన్. 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 కోహ్లీ. ఏయ్, ముక్కోడి దేవతలు ఉన్నారా? ఏ కాలికి నొప్పి? కుడికాలు స్వామి. అయితే ఎడం చేయి తప్పరా. ఆత్మ స్వామి. పట్టుకోరా. శ్రీదేవి, శ్రీదేవి. తమన్నా, తమన్నా. రాహుల్, రాహుల్. సచిన్. సచిన్. ఏయ్, తగ్గిపోద్దిరా. తగ్గిపోద్ది తగ్గిపోద్ది. చాలా మేలు చేశారు స్వామి. ఉంటా స్వామి. అట్టాగే అట్టాగే. పోద్ది పోద్ది. పూర్తిగా పోద్ది. పూర్తిగా తగ్గిపోద్ది. ఏయ్ శిష్య, ఏమన్నా వచ్చాయంటా? యాడొచ్చింది గురువా? సరే, ఎవరన్నా వస్తున్నారో చూడరా. సరే గురువా. గురువా నేను కూడా పట్టు పట్టుకొని వస్తున్నాను గురువా. రాని రాని. అయ్యో స్వామి స్వామి దండాలు స్వామి దండాలు దండాలు దండాలు. దండాలు స్వామి అమ్మ ఏమైనా కడుపు పట్టుకొని వస్తున్నా? స్వామి బాత్రూమ్ 4 రోజులు అవుతుంది స్వామి. అబ్బా వడేసేస్తుంది, నా వల్ల కావట్లేదు. ఎంత ముక్కిన అమ్మ. శిష్య, పట్టు పట్టు. ఓ నాయన ఏయ్, నీకు తగ్గాలంటే కొట్టేయాలా? పొట్టు కొట్టు. నాకు ఎందుకు స్వామి? గొప్పరా గొప్ప కూడా. ఓయ్, ఆ.
ఏయ్, నీ కప్పుకి 5,000 కప్పు మా కోడ నీ కప్పుకి 5,000 10,000 కొట్టు సరే స్వామి సరే స్వామి రేపు కప్పించా ఇచ్చాను స్వామి ఏయ్, అమ్మా. శిష్య ఆయన ఓ అమ్మ అమ్మ రాని రాని అయ్యో అమ్మ స్వామి దండాలు స్వామి దండాలు స్వామి నీకేం కావాలో సరే. చేస్తా, తగ్గిపోద్ది. తగ్గిపోతుందా స్వామి? తగ్గిపోద్ది. ఆ పక్క రూమ్ లో ఆ. చూసా ఉంటాడు ఆ. అక్కడ పోయి పట్టించుకో ఓకే స్వామి. పో. ఏయ్, స్వామి అక్కడ విలువైన వస్తువులు చాలా ఉన్నాయి ఆ. నదిలేవో ఆ. జాగ్రత్త పో. అదే స్వామి ఏ శిష్య గురు ఏమన్నా వచ్చాయంట్రా వచ్చింది గురువు సరే అక్కడ మురళీకృష్ణ రెస్టారెంట్ ఉంటుంది పోయి 2 బిర్యానీ పెట్టా బిర్యానీ గురువు అక్కడ పార్వతీశం ద్వార ఉంటుంది అడిగి పోయి 2 పులి బాటిల్లో పట్టుకోవాలా అంతే గురువు ఒకటే కడుపు నొప్పిరా వాంతిలో పేదలు వచ్చేటట్టున్నారా వెళ్ళి తొందరగా డాక్టర్ని తీసుకురారా ముందు గురువు తాయితీ కట్టేస్తే తగ్గిపోతే డాక్టర్ నీకు దండం పెడతారా అయ్యా ఎన్ని జనాలు ఇక్కడ మనకు కాదురా ముందు డాక్టర్ని తీసుకురారా ముందు గురువు తాయితీ చేస్తాను చిటికలో ఇంతవరా ఇలియాలా రాజు నీకు దండం పెడతారా నీ కాళ్ళు కొట్టుకుంటారా పోయి తొందరగా డాక్టర్ని తీసుకురారా చచ్చిపోయేటట్టున్నారు ఇక్కడ అయ్యా గురువు తాయితీ గురువు వచ్చి చిటికలో నాకు ఒక పక్క బాంతులు నేను వస్తుంటే నీ ఎదురుతాయి వాడికి బాగలేకపోతే మాత్రం హాస్పిటల్ డాక్టర్లు వైద్యం మందులు మార్కణాలు అదే ఈ జనాలకు బాగలేకపోతే తాయితులు అంధ్రాలు తంధ్రాలు పసురులు ఈడు పిండాకుడు అందుకనే ప్రజలారా మీలో ఈ మూఢనమ్మకాలు ఉన్నంత కాలం ఇలాంటి గురువులకి ఇలాంటి శిష్యులకి హాయిగా బతికేస్తారు అందుకని మూఢనమ్మకాలని విడనాడండి నాటుకోటి వైద్యాలు పిచ్చి పిచ్చి నమ్మకాలు నాటుకోటి వైద్యాలు పిచ్చి పిచ్చి నమ్మకాలు ఎంతకాల నమ్మకాల నీ జానస్తాం ఎంతకాల నమ్మకాల నీ జానస్తాం మారిపోతూ ఉంది చూడు ఈ లోకం మారిపోతూ ఉంది చూడు ఈ లోకం